ఎస్ఎస్సిలో మీరు రేషియో ప్రపోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మార్కులు సాధించాలనుకుంటున్నారా? ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏవైతే రేషియో ప్రపోర్షన్ ఉందో సో కనీసం మనకు 2 మార్కులు అయితే వస్తాయి. ఆ 2 క్వశ్చన్ల నుంచి 4 మార్కులు ఏ విధంగా సాధించాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఆల్రెడీ మనం టైమ్ అండ్ వర్క్ అనేది వీడియో చేసాం. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ యొక్క వీడియో అనేది చూసి సో ఈ యొక్క వీడియో అనేది చూడడానికి ప్రయత్నించండి. రైట్. సో ఎక్కువగా రిపీట్ అవుతున్న మోడల్లో ఈ యొక్క మోడల్ అనేది ఒకసారి చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చంటి సార్, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో రేషియో ప్రపోర్షన్కి సంబంధించి ఒక్కసారి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్. సో ఒక టీవీ ఛానల్లో ప్రకటన రేట్ అంట, ప్రకటన విడివిడిగా నేరుగా అనులోమానుపాతంలో ఉంటుందంట. ఒక 20 సెకండ్ల ప్రకటన రేటు 1,25,000 అయితే 25 సెకండ్ల ప్రకటన రేటు ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ ప్రపోర్షన్లో ఉంటుందని అంటున్నాడండి ఇక్కడ. ఓకేనా? అంటే సో డైరెక్ట్గా ఏంటంటే ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్లో ఇది ఒకటి. సో నాకు 20 సెకండ్లలో ఎంత టైం ప్రయత్నిస్తుందంటే సార్ ఇక్కడ సో 1,25,000 అనేది చూపిస్తుందంట. అయితే 25 సెకండ్లో ఎంత చూపించాలని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా? సో మరి ఏమవుతుంది? సో 20 సెకండ్లకు 1,25,000 అయితే మరి 25 సెకండ్లకి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇంక్రీజింగ్ వాల్యూ బై లోవర్ వాల్యూ ఇంటూ సో రిమైనింగ్ వాల్యూ. చాలా ఈజీగా చేయొచ్చు. రైట్. ఒక 0 క్యాన్సిల్, 2 ఎక్కం తీసుకుంటే 2 6ల 12, 2 2ల 4, 2 5ల 10. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చూస్తే సో ఫస్ట్ డిజిట్ ఏమి ఉండాలంటే 0 ఉండాలి. సో 25 1ల 25, 25 0ల 0, 25 5ల 125 అంటే 0 తర్వాత 5 అనే నెంబర్ ఉండాలి. సో 0 తర్వాత 2 అనే నెంబర్ ఉంది ఇక్కడ, 0 తర్వాత 5 అనే నెంబర్, 0 తర్వాత 5, 0 తర్వాత 5. ఓకేనా? రైట్. సో 25 5ల 125 అండి, 25 2ల 50 అంటే 62. సో నెక్స్ట్ డిజిట్ ఏమండి 2 అంటే నెక్స్ట్ డిజిట్ చెక్ చేసుకుంటే 2 రావాలి, 0 5 2 రావాలి, 0 5 2 0 5 2 అండ్ ఇది ఎలిమినేట్. సో ఇంకా నా దగ్గర 2 6 ఉంటుంది. 25 6ల 150, 25 6ల 150 సో 156. సో 156. సో మొత్తం ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ అంటే సార్ 156 250 అయితే మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఈ విధంగా చేయొచ్చు. సో దీనిని ఇంకెలా చేయొచ్చు అంటే సో ప్రొడక్ట్ అనేది చేయకుండా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సో రైట్ వచ్చేటటువంటి విలువ చూడండి 25 ఇంటూ 6250. వాట్ ఈస్ ద డిఎస్ అంటే డిజిటల్ సమ్ ఎంత సార్ అంటే ఇక్కడ 7. ఇక్కడ డిఎస్ సమ్ అంటే సార్ 6 + 2 8 + 5 వచ్చేసి 13. మరలా 13 అంటే సింగిల్ డిజిట్లో 4, 7 4లు 28, 2 + 8 అంటే 10. సో 10 అంటే ఓవరాల్గా ఏం రావాలి నాకు అంటే 1 అనే నెంబర్ రావాలి. రైట్. మరి ఆప్షన్ 1 చెక్ చేద్దామంటే ఒకసారి 1 అనే నెంబర్ వచ్చిందా లేదో. 6 + 2 9, 1 9 అయిపోతే ఇక్కడ 10 వచ్చింది. 10 అంటే ఫస్ట్ 1 డిజిట్ వచ్చింది. 6 + 2 8 + 1 9 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా 10 వచ్చింది అంటే ఫస్ట్ 1 వచ్చింది ఇక్కడ. సో ఇది కూడా 1 వచ్చింది, ఇది కూడా 1 వచ్చింది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 6 + 2 9 1 10 అయిపోతే ఇక్కడ ఏముంటుందండి సో 1 ఉంది. 6 + 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముందంటే 10 ఉంది. సో అన్నీ కూడా డిజిటల్ సమ్ అనేది ఒకటే రావడం జరిగింది. కానీ ఇక్కడ ఫస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి కాబట్టి 0 తర్వాత 5 అనే నెంబర్ ఉండాలి. సో 0 తర్వాత 5 ఉండాలంటే ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది కూడా ఎలిమినేట్ అయ్యింది. సో రైట్. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్లో ఉండండి. అమిత్ మరియు గోపాల్ అంట ఇద్దరు స్నేహితులు నెలవారీ ఆదాయాలు వరుసగా 5:7 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి ప్రతి ఒక్కరూ ప్రతి నెల 72,000 రూపాయలు పొదుపు చేస్తూ ఉన్నారు. వారి నెలవారీ ఖర్చుల నిష్పత్తి 2:3 అయితే అమిత్ నెలవారీ ఆదాయం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. రైట్. సో మరి దేన్ని ఏ విధంగా చేయాలి? అమిత్ మరియు గోపాల్ అంటండి. సో అమిత్ మరియు గోపాల్ యొక్క రేషియో, ఇన్కమ్ రేషియో ఎలా ఇచ్చారంటే మనకు సో 5:7గా ఇచ్చారు. అంటే దీన్ని సో 5x:7xగా రాయొచ్చు కదా.
సో రైట్ 5x:7xగా రాయొచ్చు. వారి యొక్క ప్రతి నెల ఇద్దరు కూడా 72 రూపాయలు అనేది సేవింగ్ చేస్తూ ఉన్నారంటే దీని 5x రూపీస్ అనేది తన ఇన్కమ్ అంటే ఇందులో 7x రూపీస్ తన యొక్క ఇన్కమ్ అంటే ఇందులో 72,000 రూపాయలు అనేది సేవ్ చేసుకుంటా ఉన్నాడు. తిని కూడా 72,000 రూపాయలు అనేది సేవ్ చేసుకుంటా ఉన్నాడు. సో ఇన్కంలో సేవింగ్ తీసేస్తే మరి ఖర్చులు ఎంత ఉంటాయి అంటే సార్ వాళ్ళ దగ్గర దీని దగ్గర 2 పార్ట్స్ ఉంటాయి, దీని దగ్గర 3 పార్ట్స్ ఉంటాయి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే సో 3 5 15x మైనస్ 3 2 6 3 7 21. సో రిమైనింగ్ అన్ని జీరోస్ బై అటువైపు తీసుకెళ్దాం. సో 14x మైనస్ సో 2 2 4 2 7 14. ఇక్కడ కూడా 3 జీరోస్. సో ఆ ఎక్స్ అనేది ఇటువైపు తీసుకొద్దాం, అది అటువైపు తీసుకెళ్ళిపోతే ఎక్స్ ఈక్వస్ట్ ఏమవుతుందంటే 144,000 మైనస్ 216,000. ఓకే, మరి ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ వాల్యూ తీయాలి. సో 216,000లో నుంచి 144,000 తీసేద్దాం. సో 0 0 0 సో 2 10 4 తీస్తే 6 1 7 ఎంత వచ్చిందండి? సో అంటే నాకు ఎక్స్ వాల్యూ వచ్చేసి 72,000 రూపాయలు. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 72,000 రూపాయలు. అయితే మనకి ఏం అడిగాడంటే అమిత్ యొక్క నెలవారీ ఆదాయం ఎంత? అమిత్ ఎంత అంటే 5 పార్ట్లే కదా, అంటే 5x. సో 5 × 72,000 5 × 72,000 అంటే ఏమొస్తుందంటే 5 2 10 5 7 35 1 36. సో ఇది నా యొక్క ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందండి? సో 36 ఆన్సర్ అయితే ఈ విధంగా చేయాలి. మరి ఈ ఒక్క క్వశ్చన్ చేయడానికి మనకి ఇంత సమయం అవసరమా సార్ అంటే అస్సలు అవసరం లేదండి. దీన్ని ఏ విధంగా చేయొచ్చో ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, సో ఫస్ట్ ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చారు సార్ అంటే 5:7 ఇచ్చారు. సో 5:7 ఇచ్చారు ఫస్ట్ ఇన్కమ్ రేషియో. సో తన యొక్క ఎక్స్పెండిచర్ ఇక్కడ ఇచ్చారండి 2:3. సో రైట్, సో రేషియోస్ రాసిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఈక్వల్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ 4 పార్ట్స్ ఉంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. మరి ఈక్వల్ గ్యాప్ లేదు కాబట్టి ఏం చేయాలంటే ఆ ఈక్వల్ గ్యాప్ అనేది మనం క్రియేట్ చేయాలి. మరి ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దామండి. రైట్, సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి సార్ 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కొత్త రేషియో వచ్చేస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే దీనికి మల్టిప్లికేషన్ ఏమొస్తుంది సార్ అంటే సార్ 5:7 వస్తుంది. సెకండ్ రేషియో 2 2 4 3 2 6. సో గ్యాప్ అనేది ఎంత అండి? ఒక పార్టేనా? మరి ఇక్కడ కూడా గ్యాప్ ఒక పార్టేనా? సో ఒక పార్ట్ వాల్యూ మనకి ఇచ్చారు అక్కడ 72,000 రూపాయలు. ఒక వాల్యూ పార్ట్ ఎంత? 72,000. అయితే నాకు ఎవరిది కావాలంటే అమిత్ మరియు గోపాల్ కదా. సో అమిత్ ఎన్ని పార్ట్లు? 5 పార్ట్లు కాబట్టి 5. సో జీరోస్ పక్కన పెట్టేసండి. 5 2 10 5 7 35 1 36 అంటే 360 ఉండాలని ఆన్సర్. సో 360 అనే నెంబర్ ఒక దాంట్లోనే ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి సొల్యూషన్ మెథడ్లో వెళ్దామా లేదనుకుంటే ట్రిక్తో వెళ్దామా అనేసి ఆలోచించుకోవాలి మనమే. రైట్, సో ఇలాంటి షార్ట్ కట్ కోసం మన యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. సో అదేవిధంగా ఒక సంచిలో వివిధ రకాల పాత నాణ్యాలు ఉన్నాయంట 12:13:11. వాటి విలువలు వరుసగా 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు అయితే సో 572 రూపాయలు అయితే 3 యొక్క విలువ కలిగిన నాణ్యాల సంఖ్య ఎంత అని అన్నాడు. నాణ్యాల సంఖ్య అడుగుతూ ఉన్నాడు. సో ఫస్ట్ మనకు నాణ్యాల సంఖ్య ఎప్పుడైనా అడిగినప్పుడు నాణ్యాల యొక్క రేషియో అనేది అక్కడ ఉంటుందండి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో నాణ్యాల యొక్క రేషియో అడిగాడు. ఎవరిది అడిగాడు అంటే 3ది అడిగాడు కాబట్టి 12 పార్ట్స్ కావాలి. సో 12 పార్ట్లతో 48 అనే ఆన్సర్ అవుతుంది. సో 38 కట్ అవ్వదు, 56 కట్ అవ్వదు, 26 కట్ అవ్వదు. సో 12తో కట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇలాంటి ట్రిక్స్ అనేవి ఆలోచించాలి. రైట్, సో ఇలాంటి ట్రిక్స్ మనం ఎవ్రీడే మనకు లైవ్ అనేది జరుగుతూ ఉంది. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి లైవ్ వచ్చేసి మనకు ఎవ్రీడే 8 PM అయితే ఉంటుంది. ఆర్ఆర్బి లైవ్ వచ్చేసి మనకు ఎవ్రీడే 11:30కి ఉంటుంది. సో ఈ 2 లైవ్లో కూడా మీకు ఫ్రీ లైవ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్, సో దాన్ని సొల్యూషన్ మెథడ్లో చేస్తే ఏ విధంగా చేయాలి. రైట్,
సో కాయిన్స్ రేషియో చూద్దాం. కాయిన్స్ రేషియో వచ్చేసి సార్ 12:13:11. వాటి యొక్క విలువలు ఇచ్చారండి. సో ₹3. సో అమౌంట్ రేషియో సో 3:4 రూపీ అండ్ ₹5. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇలా చేసినప్పుడు ఇక్కడ ఇచ్చేటటువంటి అమౌంట్ ఇస్తే డైరెక్ట్గా ఈ మూడింటిని కూడా ప్రొడక్ట్ చేసి ఎడిషన్ చేస్తే అమౌంట్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? లేదు కాయిన్స్ అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ రూపీస్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో 12:3:36 13:4:52 11:5:55. సో ఈ మొత్తం విలువ 572కి ఈక్వల్ అండి. అంటే 52, 55 107, 107 అంటే 143. సో 143 పార్ట్లు వచ్చేసి 572 అయితే ₹36 గల ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎంత వస్తుందని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? మరి దీని యొక్క వాల్యూ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ కంపల్సరీగా 3 ఉందంటే ఇక్కడ 4 ఉందంటే దేంతో ప్రొడక్ట్ చేయొచ్చు? 4తో ప్రొడక్ట్ చేయొచ్చు. మరి దీన్ని కూడా 4తో చెక్ చేసినట్లయితే ఏమవుతుంది సార్ అంటే 144 అవుతుంది. నాకు ₹3 వాల్యూ కావాలి, ₹3 కాయిన్స్ కావాలి. సో 3 4 12 3 8 24 అంటే ఎంత వచ్చింది? 48 కాయిన్స్. సో ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రేషియో మెథడ్లో చేసినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకేనా? సో మరి ఈ టైప్ ఆఫ్ కూడా మనకు కంపల్సరీగా ఒక మోడల్ రావడం జరుగుతూ ఉంది. రైట్. మరి ఇంకేమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ యొక్క మోడల్ చూడండి. సో ఎక్స్ మరియు వై నెలవారీ ఆదాయాల నిష్పత్తి 5:4 అంట. వారి నెలవారీ ఖర్చుల నిష్పత్తి 9:7 అంట. ఒకవేళ వై యొక్క ఆదాయం ఎక్స్ యొక్క ఖర్చుకు సమానమైతే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రైట్. ఎక్స్ మరియు వైల పొదుపుల నిష్పత్తి ఎంత అంటే ఓవరాల్గా మనం వాళ్ళ యొక్క ఖర్చులు అనేవి తీసుకుంటే సరిపోతుందా, మరి అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది తీసుకుంటే సరిపోతుందా? సో దానిలో నుంచి ఏం చేయాలి ఇప్పుడు అంటే వారి యొక్క పొదుపుల నిష్పత్తి కావాలి. ఓకేనా? సో రైట్. వారి యొక్క ఆదాయాల నిష్పత్తి ఇన్కమ్ రేషియో ఏముందంటే 5:4 ఉందండి. ఆదాయాల నిష్పత్తి 5:4 ఉంది. వారి యొక్క ఖర్చుల నిష్పత్తి ఇచ్చారు, ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఇక్కడ ఎంత సార్ అంటే సార్ 9:7 ఇచ్చారు, 9:7. సో తర్వాత ఒక పాయింట్ ఇచ్చారు ఏంటంటే ఒకవేళ వై యొక్క ఆదాయం ఎక్స్ యొక్క ఖర్చుకు సమానమైతే, సో ఇది ఎక్స్ వై కదా, ఇది ఎక్స్ వై అనుకున్నప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ వై యొక్క ఆదాయం ఎంత అండి? వై యొక్క ఆదాయం ఎంత? 4ఏనా? వై యొక్క ఆదాయం అనేది దీనికి సమానం అంట. ఎక్స్ యొక్క ఖర్చు అనేది ఎక్స్ యొక్క ఖర్చు ఎంతండి? ఎక్స్ యొక్క ఖర్చు 9ఏనా? అది దీనికి సమానం అంట. అయితే ఇప్పుడు వీళ్ళ యొక్క ఖర్చులు మరియు సేవింగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక దాంట్లో ఒకటి తీసేస్తే ఏమొస్తాయి అంటే పొదుపులు అనేవి రావడం జరుగుతుంది. రైట్. మరి పొదుపులు ఒకసారి చూద్దామండి ఏ విధంగా వస్తున్నాయో. సార్ 9:5:45 9:4:36 అది ఇన్కమ్ అండి. మరి ఇక్కడ ఎక్స్పెండిచర్ చేసేద్దాం. సో 4:9:36 సో 4:7:28 ఇది ఎక్స్పెండిచర్, ఇది వాళ్ళ యొక్క ఇన్కమ్. మరి సేవింగ్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఒక దాంట్లో ఒకటి తీసేస్తే సరిపోతుంది. రైట్. సో 9 ఇక్కడ ఎంత సార్ అంటే 8. సో వారి యొక్క సేవింగ్స్ రేషియో ఎంత సార్ అంటే 9:8 9:8. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి ట్రిక్స్ కోసం మా యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో మరి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్స్ అన్నీ కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి. 499కి అందిస్తూ ఉన్నాం ఎస్ఎస్సి జీడీ. అదేవిధంగా ఎంటీఎస్ ఏదైతే ఉందో 749 అండ్ సిహెచ్ఎస్ఎల్ 749, సిజిఎల్ 749 అన్నీ కూడా మీకు మంచి కంటెంట్తో ఇస్తున్నాం. ఎన్సీఆర్టీ పీడిఎఫ్ ఉంటుంది, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ఉంటాయి, ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ పీవాక్యూ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ వన్ మోర్ ఇక్కడ మన యొక్క యాప్లో మనకు 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉందండి. రైట్. సో ప్రతి ఒక్క కోర్స్ అయితే మన యొక్క అందుబాటులో ఉంది మన యొక్క యాప్లో. సో ఇంకా ఎలాంటి ట్రిక్స్ కోసం మా యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతుంది. వీడియోని మాత్రం మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే మీకు మొత్తం అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.